ఆపదైన వేళ నరసి బంధుల చూడు, భయము వేల చూడు బంటుతనము, పేదవేల చూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినురవేమ. అంటే అర్థమేంటి తాతయ్య? అర్థమా? మనము ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసేవాడు బంధువు, మనకు భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేవాడు స్నేహితుడు. అమ్మా, బంగారం గాజులేసుకుని చేసినందుకు అనుకుంటా వంట ఎంత బాగా కుదిరిందో. అవును, గాజులేవి? తీసి లోపల పెట్టానమ్మా. చూస్తానయ్యమ్మా. సరిపోవక్క? చూస్తానే. చూస్తున్నాను. గాజులే కాదు, నీ వేషాలు కూడా. చూడమ్మా ఎలా అంటుందో. జాను, అది చూసి ఇచ్చేస్తానంటుంది కదా. అరే, తీసుకుని తిరిగి ఇచ్చిందమ్మా. నేనేమన్నా కొరుక్కుని తింటానా? అలా చేస్తే ఆకలి, ఇలా చేస్తే అత్యాస. నీ పెళ్లికి పెట్టినవి పెళ్లి రోజని నాన్న విడిపించాడు. మళ్ళీ నీ కళ్ళు పడకూడదు. సర్లే అమ్మా, ఈ గొలుసైనా తీసుకుంటాను. ఓసే, తాకట్టు కూడా పెట్టనే. ఆహా, ఇదిగో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అయిపోగానే తెచ్చిచ్చేస్తాను. ఒట్టు. పెట్టు పెట్టు. పెట్టాను కదే. గొలుసు పెట్టమంటున్నాను. అమ్మా, చూస్తావేంటమ్మా, చెప్పవే. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను మాత్రం పట్టుకెళ్లకు. అందుకే ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. అలాగే తాతయ్య. అర్థమైందిలే, ఆటో తీసుకొచ్చావంతేగా. నాన్న, వచ్చేటప్పుడు డబ్బులు పర్సు మర్చిపోయి వచ్చాను. ఆటో ఛార్జీలకు డబ్బులిస్తే. రాము, అమ్మా, నీ పర్సులో డబ్బులున్నాయి కదా. మంగళ, పవిత్రమైన మంగళసూత్రాన్ని మెల్లోంచి తీసి జాకెట్లో దాచుకునే అలవాటు దయచేసి నీ పిల్లలకు నేర్పించకమ్మా. పిల్లలు, చీకటి వనవాసం, బాయ్ తాతయ్య. లక్ష్మీ నివాసం, జీవన పరమార్థం. Ladies and gentlemen.
ఇదిగా ఇందులో పేస్ట్ ఏది నాన్నా? రేయ్, పేస్ట్ అనేది నోట్లో నురగ రావడానికి కాదురా, పళ్ళు శుభ్రం చేసుకోవడానికి. మరి స్నానం కూడా ఒక చెంబు నీళ్లతోనే చేయాలా? పేస్ట్ అనేది మనదిరా, పొదుపుగా వాడుకోవాలి. నీళ్ళు అందరివి, ఎంతైనా వాడుకోవచ్చు. ఆ? హా? అమ్మ వాణి, ఓ, పాలు రెడీగా ఉన్నాయి. డబ్బులు దాచిపెడతాడు. హరీష్ ఏమో వాళ్ళ బేబీకి కావలసిన ఫుడ్ దాచిపెడతాడు. ఏంటో నమస్తే పెద్దమ్మ గారు. నమస్కారం పరంధామయ్య గారు, రండి కూర్చోండి. అలాగేనమ్మా. సేనయ్య, పరంధామయ్య గారు వచ్చారా? తులసి పెళ్లి విషయం మాట్లాడడానికి అనుకుంటా. నమస్కారం పరంధామయ్య గారు. నమస్కారం అండి. కూర్చోండి. పరంధామయ్య గారు, మంచి కబురే పట్టుకొచ్చినట్టున్నారు. అమ్మాయి ఫోటో చూపించాను, నచ్చిందన్నారు. కట్నం కూడా వద్దన్నారు. కానీ జాతకం చూపించాక పెళ్ళే వద్దంటున్నారు. కుజదోషం కదమ్మా. దోషం ఉందనే కదండి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ పెళ్లి సంబంధం ఖాయం చేయమని చెప్పింది. డబ్బులు ఇచ్చినప్పుడు సంతోషంగా వెళ్తారు, చేతులు ఒప్పుకుంటూ వచ్చి సంబంధం ఖాయం చేయలేదు అని చెప్తారు. ఆయన అసలు సంబంధం చూస్తున్నారా? ఇచ్చిన డబ్బులు చక్కగా తిని కూర్చుంటున్నారా? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేను డబ్బులు తీసుకుంటాను కానీ మోసం చేయను. ఏంటి శ్రీనివాస్ గారు? మీరు ఉండండి, మీరెవరు మాట్లాడకండి. దోష పరిహారం ఉండదా పరంధామయ్య గారు? గ్రహబలమే లేదమ్మా. వందల కొద్దీ సంబంధాలు తెచ్చి కుటుంబాలనే కలిపిన నేను తులసికి మాత్రం ఒకరినంటే ఒకరిని కూడా జత చేయలేకపోయాను. ఇక మా చెల్లికి పెళ్లి కాదంటారా? అంటే పుట్టింట్లోనే ఉండిపోతుందా?
అంటే తన రాతలో అత్తారిల్లు లేదా అని. పరందామయ్య గారి మాటకు అందరూ మూగబోయారని వాడికి చెప్పండి. రై అందం, చదువు, మంచి ఉద్యోగం కూడా ఉన్న అమ్మాయికి కొంచెం దోషం ఉండటం ఏంటో. అమ్మా, మానసికంగా బలహీనులే జాతకాలు పిచ్చిలో బతుకుతారు. అలాంటి సంబంధాలు అక్కకొద్దు. సార్, మీరు కూడా తీసుకొచ్చి చూపించొద్దు. ఏదైనా అదృష్టం ఉండాలి. వదినా, అదే తులసిని చేసుకోవడానికి. మీ అందరికీ చెప్తున్నాను, తులసికి ఈ విషయం తెలియకూడదు. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. హ, పరంధామయ్య గారు, ఇక నుంచి నాకు ఏ సంబంధం తీసుకురాకండి. నా విషయంలో మీరు కష్టపడి నిందలు పడకండి. అక్క 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 అక్క, నా మాట విను అక్క. వీళ్ళ మాటలేం పట్టించుకోకక్క, నీకు టైం వస్తుంది. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళు. అక్క, నా మాట విను. అందరి నోళ్లు మోయించడానికి బావగారి నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది నిజం. బావ రెడీ అవుతున్నాడు అనుకుంటా. సెంట్ స్మెల్ వస్తుంది. ఇక్కడికా? $10,000 పర్ఫ్యూమ్ శ్రీకాంత్ ఇమేజ్ లానే స్ప్రెడ్ అవుతోంది. సార్, కాఫీ. థ్యాంక్ యూ. ఖుషి, ఖుషి ఆగమ్మా, ఒక్క నిమిషం. అయ్యో ఖుషి, నా తల్లి
ఆగ్రా ఆగు ఆగమ్మా డాడీ వావ్ డాడీ యు లుక్ లైక్ ఎ హీరో ఎస్ మై సన్ ఈజ్ ఆల్వేస్ ఎ హీరో బట్ హీ హ్యాస్ టు బి హ్యాపీ. అమ్మా, నేను ఖుషీగా ఉండలేను. ఖుషీతోనే ఉంటాను. దట్స్ ఎనఫ్. ఆ పిల్లే ప్రపంచం అనుకుంటాడు, మనలా ప్రపంచాన్ని చుట్టేయాలనుకోడు. ఇట్స్ ఓకే సుపు. మనం మాల్దీవ్స్ ఎప్పుడు వెళ్తున్నాం ఇంతకీ? మా మమ్మీ శ్రీకాంత్ చేత చెక్ మీద సైన్ పెట్టించడమే లేట్. ఆ తర్వాత ఎస్. ఇప్పుడు తినాలి. డాడీ శ్రీ, నువ్వు తినిపించు. సరే అమ్మా. ఎలా ఉంది? చాలా బాగుంది బస్సు. థ్యాంక్ యూ. డాడీ టుడే ఈవినింగ్ టైం 6 o'clock. ఫిక్స్. నువ్వు త్వరగా పెద్దదానివైపోయి మీ నాన్న దగ్గర సెక్రటరీ అయిపో. నో అమ్మా, నాకు సెక్రటరీగా కాదు, ఈ క్వీన్కి నేనే ప్యూన్గా ఉంటానమ్మా. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సరే రామ్మా, దిగు. సార్ బ్యాగ్. ఇదిగో నువ్వు తినిపించేసి. ఓకే మేడం. వెళ్ళమ్మా. మేడం చెక్ బుక్. లీవ్ ఇట్. బాయ్ నాన్న. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు, కానీ మా అమ్మ నా సంతకం అడగడానికి మొహమాట పడుతుంది. మాట వస్తుందేమోనని. కమాన్ అమ్మా. బ్లాంక్ చెక్ ఇచ్చావేంట్రా? అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదమ్మా, నీ రాత బాగుండాల్సింది అని. అందుకే ఎంత కావాలో నువ్వే రాసుకో. బాయ్ అమ్మా. సరే బాయ్. మమ్మీ 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 సైన్ పెట్టించేసావా? వావ్, ఎంత రాస్తున్నావు మమ్మీ? నువ్వు చెప్పు. 10 lakhs? నో 20 lakhs రాసాయి మమ్మీ. 1 month వరకు నేను సింగిల్ పెన్నీ కూడా అడగను, ప్రామిస్. Thank you, Mummy. Love you so much. ఇదేంటి బాంబ్, నువ్వు నాకివ్వలేదా? నీ చేతుల్లోనే ఉందిగా. నా పేరు రాయలేదేంటి అని నన్ను అడుగుతున్నాను. సర్వీస్ ఛార్జెస్, హౌస్ మెయింటెనెన్స్, వాటి కోసం మాత్రమే నేను శ్రీకాంత్ని డబ్బులు అడుగుతాను. ఒక యూజ్లెస్ ఫెలోని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కూతురు ఇష్టానుసారంగా జాతర చేసుకోవడం కోసం కాదు. మామ్, భార్గవ్ నన్ను నీకు దూరం చేయకూడదని తను కూడా ఇక్కడే ఉంటున్నాడు తెలుసా? ఐ నో సుపర్ణిక. ఇల్లరికంలో ఉన్నా ఈ ఇంటిని చూసుకుంటాడు అనుకున్నాను. నీ ఒంటిని తప్ప దేన్ని పట్టించుకొని వాణ్ణి నేను కేర్ చేయను.
చెక్ డిపాజిట్ చెయ్యి. వెయిట్ మామ్, నువ్వు కన్నది నన్నా శ్రీకాంత్నా? పళ్ళు రాల్తాయి పేరు పెట్టి పిలిస్తే. మామ్, నువ్వు కన్నది అతన్నా లేకపోతే నన్నా? నీ భర్త కొడుకు నీ సొంత కొడుకు కాదు. నీ కడుపున పుట్టిన నన్నెందుకు ఇలా ట్రీట్ చేస్తున్నావు? మామ్, యునో ఈ ఆస్తి పైన నాకు కూడా హక్కుంది. ఎందుకంటే అతన్ని కన్న తండ్రి నన్ను కూడా కన్నాడు. అదే నా బాధ. ఒకే తండ్రి బిడ్డలైనా శ్రీకాంత్కున్న సంస్కారం, సభ్యత నీకెందుకు అవ్వలేదు? ఒకటి చెప్పు మామ్, నాకన్నా తనే ఎక్కువ నీకు? ఎక్కువ కాదు, ప్రాణం ప్రాణం ప్రాణం.